బట్టిపై అధిష్టానానికి రేవంత్ ఫిర్యాదట. ఢిల్లీకి చేరిన బొగ్గులొల్లట. ఖర్గేతో రేవంత్ భేటీట. డిప్యూటీ సీఎంపై జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు చిట్టాట. బట్టి ఓ మీడియా అధినేత భేటీలపైన ఆధారాలు అందజేతట. ఉత్తమ్ పొంగులేటి సురేఖ వివరాలు సైతం అధ్యక్షుడి చేతికి. ఇంతవరకు కాపాడానని ఇక కష్టమేనని తేల్చి చెప్పిన సీఎం అట. రాష్ట్ర కాంగ్రెస్ లో ముసలం పుట్టించిన నైని బొగ్గుగని అవినీతి పంచాయతీ ఢిల్లీకి చేరిందట. ముఖ్యమంత్రి హోదాలో 62వ సారి బుధవారం ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నైని బొగ్గు బ్లాక్ వివాదం మీడియాలో మంత్రులపై కథనాలతో పాటు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా నైని బొగ్గుగని వివాదం మొత్తానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కే మూల కారణమని అధిష్టానానికి ఆయన ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను బట్టిపై ఇతర ఫిర్యాదుల చిట్టాను ఖర్గే ముందు పెట్టినట్టు సమాచారం. దీంతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ ఐఏఎస్ అధికారితో అనైతిక బంధం అంటగడుతూ ఓ మీడియాలో కథనం ప్రసారం కావడంతో ఆ తర్వాత నైని బొగ్గుగని టెండర్లో భారీ అవినీతి జరిగిందని, ఇందులో డిప్యూటీ సీఎం బట్టి పాత్ర ఉందని ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ కొత్త పలుకు రాయడం, తదనంతరం పరిణామాలను ఖర్గేకు రేవంత్ వివరించినట్టు అధిష్టానంతో సన్నిహితంగా మెలిగే పార్టీ వర్గాలు తెలిపాయట. బట్టిపై అధిష్టానానికి ఫిర్యాదుల చిట్టాట. ఖర్గేతో భేటీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సంబంధించి ఫిర్యాదుల చిట్టాను అందించినట్టు కాంగ్రెస్ లో చర్చలు జరుగుతున్నాయి. అనవసరంగా నైని బొగ్గుగని వ్యవహారంలో దూరి ఇటు పార్టీని అటు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టారని సీఎం ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. బట్టి విక్రమార్కపై మీడియాలో వచ్చిన కథనాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, అవి తను రాయించలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టు సమాచారం. ఇదే సందర్భంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఓ మీడియా అధినేత మధ్య బంధాన్ని నిరూపించే ఆధారాలను ఖర్గే ముందు పెట్టినట్టు తెలిసింది. గతంలో బట్టిపై కమిషన్ల ఆరోపణలు వస్తే తానే కాపాడని, అప్పటి నుంచి తప్పని పరిస్థితుల్లో బిల్లుల విడుదల అజమాయిషిని సీఎంఓ ఆధీనంలోకి తీసుకున్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారట. ఇప్పుడు నైని వివాదం పార్టీకి ప్రభుత్వానికి మరింత ఇబ్బందిగా మారిందని, గతంలో మాదిరిగా ఇప్పుడు ఆయన్ను తను కాపాడలేనని తేల్చి చెప్పారట. సీఎం రేవంత్ రెడ్డి పనిగా మంత్రుల ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖపై కూడా ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వీరి శాఖలోని అవినీతికి సంబంధించి ఆధారాలను సైతం అందజేసినట్టు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి నష్టం తప్పదని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఇలా అయితే తాను పని చేయలేనని, ఏం చేయమంటారో మీరే చెప్పండి అని మీరు చెప్పినట్టే చేస్తా అని చెప్పినట్టు చర్చ నడుస్తుందట. ఏమో ఈ కాంగ్రెస్ పంచాయతీలు మనం చెప్పలేని పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎవరి మీద కోప్పడతారు, ఎవరి మీద కంప్లైంట్ చేస్తారనేది అసలు చెప్పలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ విషయంలో అది ఏ రోజు ఏం జరుగుతుంది, ఎవరి మీద కోప్పడతారు, అసలు బేసిక్ గా మంత్రులు ఎవరికి కూడా సఖ్యత లేదు. సక్రమంగా ఏ మంత్రి కూడా ఇష్టపూర్వకంగా సఖ్యతగా మెలిగే పరిస్థితి లేదు. సో పార్టీ ఎప్పుడెప్పుడు నాకు అవకాశం వస్తుందా, నేను కంప్లైంట్ ఇవ్వాలి అనే ఆలోచనతోనే ఉన్నారు. ఎవరితో గొడవ పెట్టుకోవాలా, ఒకరికి పడే పరిస్థితి కనపడట్లే. మున్సిపల్ ఎలక్షన్ లో కూడా పెద్ద సఖ్యతగా మెలిగిన పరిస్థితి ఎక్కడా కనపడలే. ఎవరిది వాళ్ళదే అన్నట్టుగా కనపడింది తప్పితే ఎక్కడా కూడా సఖ్యతగా కనపడినట్టుగా ఎక్కడా కనపడలే. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదో ప్రచారం చేసిండు, తర్వాత మిగతా వాళ్ళు చేసిరేమో కానీ పెద్ద దాన్ని ఎవ్వరూ కూడా చూపించే ప్రయత్నం చేయలే.